ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పెట్టుకోండి, స్లైడ్ పెట్టు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనం, పేజ్ నెంబర్ 213. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలాను స్త్రీని మోహింపగా. అలాగనే 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. చాలు. ఈరోజు మన వాక్యం ఏంటంటే, చూడండి ఆ వైపు, టీవీలో చూడండి, టీవీ చూడు, వాక్యం పేరు కనపడుతుంది. చెప్తాం అందరం. పాపం ఏం చేస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము వీరుడైన, శూరుడైన, ధీరుడైన సంసోను గురించి ఉంటుంది. 16వ అధ్యాయము 4వ వచనములో పాపములో జీవిస్తున్న, పాపములో అడుగుపెట్టిన సంసోను జీవితం ఉంటుంది. 28వ వచనములో ప్రార్థనలో జీవిస్తున్న, ప్రార్థనలో అడుగుపెట్టిన సంసోను ఉంటుంది. అందుకే దెలీలాను చూసి మోహించను. పై చూస్తే, కింద భాగంలో చూస్తే సంసోను నా దేవా అని ప్రార్థన చేశాడు. ఒక వ్యక్తే పాపములో జీవిస్తున్నాడు, ప్రార్థనలో జీవించాడు. అయితే సంసోను పాపములో జీవించినప్పుడు ఆ పాపము అతనికి ఏం చేసింది? సంసోను ప్రార్థనలో జీవించినప్పుడు ఆ ప్రార్థన సంసోనుకి ఏం చేసింది? ఈరోజు నీ జీవితంలో, మనందరి జీవితంలో మనము పాపములో జీవించినప్పుడు ఆ పాపం మనకేం చేస్తుంది? పాపాన్ని విడిచి ప్రార్థనలో జీవించినప్పుడు ఆ ప్రార్థన మనకేం చేస్తుందో ఒక 5 విషయాలు సంసోను జీవితంలోను ఆధారంగా చేసుకొని, ఆ సంసోను ఎవరో కాదు, మీరే, నువ్వే, నేనే, మనమే. వాక్యం ఎవరి కోసం వాక్యము? నా కోసం అనుకున్న వాళ్ళు బాగుపడతారు, మన కోసం అనుకున్న వాళ్ళు బాగుపడతారు. మళ్ళీ చెప్తా వినండి. వాక్యము నా కోసమే అనుకున్న వాళ్ళు బాగుపడతారు, వాళ్ళతో దేవుడు మాట్లాడతారు. వాక్యము నాకే అనుకున్న వాళ్ళు బాగుపడతారు, దేవుడు వాళ్ళతో మాట్లాడతారు. వాక్యము నన్ను గురించే అనుకున్న వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు, ఎప్పుడు వాళ్ళతో దేవుడు మాట్లాడరు. నన్ను గురించే అనుకున్న వాళ్ళతో దేవుడు మాట్లాడడు. నా కోసమే, నాకే అనుకుంటే మాట్లాడతాడు మీతో. హల్లెలూయా. కనుక ఈరోజు మిమ్మల్ందరినీ సంసోను జీవితములో నుండి ఒక 5 విషయాలు మనం ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఒక విశ్వాసి పాపంలో జీవించినప్పుడు అతని జీవితంలో పాపం ఏం చేస్తుంది? ఒక విశ్వాసి ప్రార్థనలో జీవించినప్పుడు ఆ ప్రార్థన అతనికి ఏం చేస్తుందో మనం ధ్యానం చేద్దాం. చెప్దాం. పాపము ఏం చేస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది? ఈ 16వ అధ్యాయం నుంచి 5 విషయాలు చూద్దాం. నెంబర్ 1, 16వ అధ్యాయము 21వ వచనం చదవండి. 16వ అధ్యాయము చాలు. మొదటిగా గుర్తుపెట్టుకో, పాపము నిన్ను బంధిస్తుంది, ప్రార్థన నిన్ను విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలంగా. నువ్వు పాపము చేసినంత కాలం పాపము నిన్ను బంధిస్తానే ఉంటుంది, కట్టేస్తానే ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరికి రాకోకుండా, నువ్వు ఆత్మలో ఎదగకోకుండా, నువ్వు దేవునిలో వాడబడకుండా నిన్ను పాపము
బంధిస్తూనే ఉంటుంది. ప్రార్థన విడిపిస్తానే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పాపం చేసినంత కాలం పాపం నిన్ను బంధిస్తుంది. నువ్వు ప్రార్థన చేసినంత కాలం ప్రార్థన నిన్ను ఏం చేస్తుంది? విడిపిస్తుంది. ఇంతకు పాపం అంటే ఏంది? చెవులున్నాయి అందరికీ, ఏండ్ల తరబడి చర్చికి వస్తున్నారు. పాపం అంటే ఏంది? సింపుల్గా చెప్తాను. పాపం అంటే దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా పాపమే. బైబిల్కి వ్యతిరేకమైనది ఏదైనా పాపమే. సంఘానికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా అది పాపమే. మనం అనుకుంటాం పాపం అంటే వ్యభిచారం, దొంగతనము, హత్యలు, లేకపోతే మానభంగాలు, ఇవే పాపాలు అనుకుంటాం. అవి పాపాలే. అసలు పాపం అంటే ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏం చేసిన పాపమే. వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏం చేసిన పాపమే. సంఘానికి వ్యతిరేకంగా నువ్వేం చేసిన పాపమే. నువ్వు పాపము చేసినంత కాలం నీకెంత శక్తి ఉండని, నీకెన్ని వరాలు ఉండని, నీకెన్ని తలాంతు ఉండని, పాపము నిన్ను బంధిస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు బయటికి రాకోకుండా, నువ్వు ఎదగకోకుండా, నువ్వు ఫలించకోకుండా, నువ్వు అభివృద్ధి చెందకుండా, దేవుని కార్యాలు నువ్వు రుచి చూడకోకుండా, చెడు కార్యాల నుండి, వ్యసనాల నుండి బయటికి రాకోకుండా ప్రార్థన బంధిస్తే, పాపం బంధిస్తే, ప్రార్థన మాత్రం అన్నిటిలో నుండి, అన్ని స్థితిలో నుండి నిన్ను ప్రార్థన బయటికి తీసుకొని వస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను మాట్లాడేది ఎవరు వింటున్నారులే, నేను చూసేది ఎవరు చూస్తున్నారులే, నేను వెళ్ళేది ఎవరు చేస్తున్నారులే అనుకుంటాం. నీకు విషయం తెలుసా? నువ్వు మాట్లాడేది ఎవరు వినకపోయినా, నువ్వు చూసేది ఎవరు చూడకపోయినా, నువ్వు వినేది ఎవరు వినకపోయినా, నువ్వు ఆలోచించేది ఎవరు ఆలోచించకపోయినా, నువ్వు ఎంత కుయుక్తి పడినా నీ పాపమే నిన్ను పట్టుకుంటుంది. ఎవరు పట్టుకోరు నిన్ను. నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఆ పాపం నిన్నే పట్టుకుంటుంది. ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన నిన్నే విడిపిస్తుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు బంధించబడాలన్నా విడిపించబడాలన్నా దేవుని చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. ఎందుకు? రోజు రోజుకు బిగుసుకుపోతుందట ఉచ్చు. ఏమవుతుంది? ఎవరు బిగుసుకోవాలి? నువ్వే బిగుసుకుంటావు. చదువు సంఖ్యాకాండం 32:23. సంఖ్యాకాండం 32:23. త్వరగా. మీ పాపము, నీ అబద్ధము, నీ మోసము, నీ టక్కర, నీ కుయుక్తి, నీ అబద్ధాలే నిన్ను పట్టుకుంటుంది. ఎవరు నిన్ను పట్టియరు. ఎవరు పట్టిస్తారు? నీ పాపము. ఓసారి అంట, వినండి జాగ్రత్తగా. ఓసారి ఇద్దరు అన్నదమ్ములు, సొంత అన్నదమ్ములే, నాయన భూమి పంచిచ్చినాడు. నీ పొలం నువ్వు చేసుకోరా, నీ పొలం నువ్వు చేసుకోరా అని పంచిస్తే ఈ పెద్దోనికి చిన్నోని మీద అసూయ వచ్చింది, చిన్నోని మీద కుతంత్రం వచ్చింది, చిన్నోని మీద పగ వచ్చింది, చిన్నోని మీద ద్వేషం వచ్చి ఏం చేస్తారంటే ఇద్దరు పంట వేసినారు. ఇద్దరు మూటలు ఎత్తినారు. ఎత్తి వాన్ రూమ్లో వాడేసుకున్నాడు, వీరి రూమ్లో వాడేసుకున్నాడు. ఎవరు ఎంచుకోలే. ఎన్ని వచ్చినాయో మొత్తానికి మూటలు అన్ని ఎత్తుకొని, సొంత గనక ఎంచుకోవాల్సిన అవసరం ఏముంది? వేరే వానికి కౌలుకైతే ఎంచుకొని ఇన్ని వచ్చినాయని చెప్పాలి. సొంత గనక అన్న తమ్ములు ఇద్దరు పండినాయి. ఇద్దరు ఏం చేశారు? వాళ్ళ రూమ్లో వాళ్ళు, వీళ్ళ రూమ్లో వేసుకుంటే ఆ రాత్రి వాళ్ళ అన్న ఏం చేశాడంటే వాని మీద అసూయ, తమ్ముని మీద అసూయతో, ద్వేషంతో, కుళ్ళుతో ఒక 5 మూటలు ఏం చేశాడంటే వానికి తెలియకోకుండా తీసుకెళ్ళి వాడి మూటల్లో ఏం చేసినాడు? కలుపుకున్నాడు. అంతా అయిపోయింది. సరే వీడు ఇంకా అమ్మకానికి వచ్చినాడు. తమ్ముడు అమ్ముతున్నాడు. మూటలు అన్ని అమ్ముతుంటే డౌట్ వస్తుంది, ఏం తగ్గినట్టున్నాయి, ఇంతకు ఇందే పండినాయా, తగ్గినాయా లేకపోతే ఇన్నే పండినాయా అనేది అర్థం కాలే. సరేలే ఏదైతే అదైతుందని వాడు అమ్మేసినాడు. అమ్మేసిన ఒక 4 రోజులకి ఏమైందంటే వర్షం పడింది. ఏం పడింది? వర్షం పడితే ఈ తమ్ముని ఇంటికాడ నుంచి అన్న ఇంటికాడ వరకు మొలకెత్తుకుంటూ మొలకలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? మొలకలు వచ్చినాయి. అప్పుడు అర్థమైంది, ఎవడో దొంగ కాదు, ఎవడు మా అన్నే. ఎట్లా తెలిసింది తెలుసా? ఈ 4 మూటలు తీసుకోలేప్పుడు ఆ రూములో శీలనో కొయ్యనో
ఏదో తగులుకొని చిన్నగా ఆ మూటలు తీసుకునేప్పుడు ఇత్తనాలను ఏమైనాయి, రాలిపోయినాయి. ఈయనకి తెలియదు, అన్నకు తెలియదు, తమ్మునికి తెలియదు. అయితే వర్షం వచ్చినాక ఆ మొలకే ఆ ఇత్తనాలన్నీ ఎవరు చూడలే, కానీ ఏమైనాయి? నువ్వు చేసేది, నేను చేసేది, మనం చేసేది ఎవరు వినకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు. అది ఒకరోజు మొలకెత్తి నీకే ఉరిగా మారుతుంది. ఎవ్వరికి నష్టం చేకూర్చదు. నీ పాపము నిన్నే పట్టుకుంటుంది, నీ పాపము నిన్నే తొక్కేస్తుంది పుట్లేకి. ఎవరు తొక్కరు నిన్ను, నీ పాపమే నిన్ను తొక్కుతుంది. ఎవరు నిన్ను బంధించరు, నీ పాపం నిన్ను బంధించు. ఇంకో మాట, నీ ప్రార్థనే పూట్లో నిన్నే పైకి లేపుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థనే అడుగంటిపోయిన నీ జీవితాన్ని తిరిగి ఉన్నత శిఖరాలు నిలబెట్టే నీ ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలంగాక. కనుక సంసోను జీవితంలో ఉన్న 2 విషయాలు ఏంటో తెలుసా? పాపము బంధిస్తుంది, ప్రార్థన విడిపిస్తుంది. నువ్వు ఏ బంధకాలు ఉన్నా, కష్టములో, కన్నీళ్ళలో, వ్యాధిలో, బాధల్లో, సమస్యలో, అప్పులో, శోధనలో, ఏ బంధకములో నువ్వు ఉన్నా నిన్ను విడిపించేది నీ మోకాలే, నిన్ను విడిపించేది నీ కన్నీళ్ళే, నిన్ను విడిపించేది నీ ప్రార్థనే. నువ్వు ఎంత ప్రార్థనలో తగ్గిపోతే పైకి దిట్టంగానే ఉంటావు, ఆత్మలో ఏమైపోతావు? నీకు తెలియకుండా నువ్వు తగ్గిపోతావు. నువ్వు ప్రార్థనలో ఎంత దూరం అయిపోతావో ఆటోమేటిక్గా సాతానికి అంత దగ్గర అయిపోతాంటాం మనం. కనుక సంసోను జీవితం నుంచి మనం తెలుసుకునే 16వ అధ్యాయంలో ఈ ఆల్ నైట్ పేరులో పాపము మనల్ని బంధిస్తుంది, ప్రార్థన మనల్ని, మనం అనుకుంటాం ఈ సమస్యల నుండి ఎవరు విడిపిస్తారు, ఈ బంధకాల నుండి ఎవరు విడిపిస్తారు, ఈ బాధల నుండి ఎవరు విడిపిస్తారు, ఈ శ్రమల నుండి ఎవరు విడిపిస్తారు అనుకుంటాం. ఎవరు విడిపించారు? నువ్వు అనుకుంటానమేమో మా బంధువులు ఉన్నారు, మా అక్కచెల్లెలు ఉన్నారు, మా అన్నదమ్ములు ఉన్నారు, నా రక్తం, ఎవడు కష్టాల దగ్గరికి రాడు. నువ్వు అనుకుంటావు నాకు ఇంత బలం ఉంది, నాకు అంత బలం ఉంది, నాకు వీళ్ళు వచ్చారు, ఎవడు రాడు. చూసి ఎంటికలు కూడా తెల్లగా, రక్త సంబంధికులు రారు, అన్నదమ్ములు రారు, చర్చి విశ్వాసులకు రారు, మళ్ళీ సంఘం వస్తుంది అనుకుంటారు, సంఘస్థులు కూడా రారు. మన జీవితాల్లో మనకొచ్చేది ఒకటే, నీ మోకాల అనుభవమే. దేవునికి స్తోత్ర కాలంగా. ప్రార్థన నమ్ముకో, మనుషులు నమ్ముకో. ఆకు ఏం నమ్ముకుంటావు? నీ ప్రార్థన నువ్వు నమ్ముకో. చదువు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 26వ వచనం. త్వరగా. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడిపోయిన బంధకాలు. ఏదైతే నువ్వు ఎదగకుండా, ఏదైతే నువ్వు బలపడకుండా, ఏదైతే నువ్వు ముందుకు రాకుండా, ఏదైతే దేవుని కోసం వాడబడకుండా ఏ సైతాను, ఏ శోధన నిన్ను బంధించి ఇంట్లోనే కూర్చోబెట్టిందో, నిన్ను బంధించి బజార్లోనే పెట్టిందో, నిన్ను బంధించి పనిలో పెట్టిందో, నిన్ను బంధించి వ్యాపారంలో పెట్టిందో, నిన్ను బంధించి బంధువుల దగ్గర పెట్టిందో, ఆ బంధకం తెంచేది ప్రార్థనే. చదవండి 16వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము. వారి బంధకాలు ఊరిపోవడానికి కారణం ఏంటి చూద్దాం. ఏంటి వాళ్ళ బంధకాలు ఊరిపోవడానికి కారణం? 16వ అధ్యాయము 25వ వచనం. ఎన్నో వచ్చు, నేను చెప్పింది నువ్వేనవచ్చు. అయితే మధ్యరాత్రి వేళ పౌలు, మధ్యరాత్రి, ఏ రాత్రి? ఈయనకి చూసి టైం చూడండి, ఈయనకి చూసి వాచ్ గొడవ కడారు చూడండి. మధ్యరాత్రిలో ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆల్ నైట్ పేరు చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం? గురకబెట్టి నిద్ర వస్తున్నాం. అందుకే దరిద్రం మనకు. మధ్యరాత్రి వేళ, కనీసం నెలలో ఒక రోజు మధ్యరాత్రి వేళ మేలుకొని నిద్రను తెగించి భారముతో ప్రార్థిస్తే ప్రతి బంధకము తెగిపోతుంది. దేవునికి స్తోత్రం కలగా. నీ ఆర్థిక బంధకాలు, నీ రోగపు బంధకాలు, నీ సైతాను బంధకాలు, నీ సమస్య బంధకాలు, నీ వ్యాధి బంధకాలు తెగిపోయి ఊడిపోయి పడిపోతాయి. ఎప్పుడు ఇట్లా ప్రార్థన చేయాల. స్తోత్రం నాయన. నువ్వు ఎట్టన నిలబడి ప్రార్థన చేస్తావా, నిలబడి ప్రార్థన చేస్తావా, మంగడుకొని వచ్చి ప్రార్థన చేస్తావా, మోకాల మీద ప్రార్థన చేస్తావా, ఎట్టన చేయి. ఆ ఒక్కరోజు ప్రభు రాత్రిపూట ప్రభు దగ్గర గడిపితే దేవుని కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. నెలకొక్క రోజు ప్రభు దగ్గర ఎంత గొప్ప.
నేను వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను మీకు. ప్రవక్తలు ఆన్లైన్ పేర్లు చేశారు, రాజులు ఆన్లైన్ పేరు చేశారు, సామాన్యులు ఆన్లైన్ పేరు చేశారు. అసలు నువ్వు నమ్ముకునే యేసుప్రభు ఆన్లైన్ పేరు చేశారు. మనకెంత అవసరం? వాళ్ళకే అంత ఆన్లైన్ పేరు అవసరమైతే అసలు మనకెంత అవసరము? మన కుటుంబానికి ఎంత అవసరం? మన సంఘానికి ఎంత అవసరం? బంధకాలు ఎప్పుడు తెగిపోతాయి? మధ్యరాత్రి వేళ ప్రార్థనలు చేయాలి. అందుకే మొదటిది పాపం బంధిస్తుంది, ప్రార్థన విడిపిస్తుంది. రెండో విషయం చూద్దాం. రెండవదిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. 19. బలము చాలు. 30వ వచనం చదువు. ఏదాంతో వంగినాడు? అప్పుడేమైంది? బలం తొలగిపోయింది. గుర్తుపెట్టుకో, దేవునికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా, సంఘానికి వ్యతిరేకంగా నువ్వేం చేసినా బలహీనమైపోతావు. అందుకే రెండవదిగా పాపము బలహీనులు చేస్తుంది, ప్రార్థన బలవంతులుగా మారుస్తుంది. ఎవరైతే ప్రార్థనలో ఎక్కువ గడుపుతారో, ప్రార్థనలో పాల్గొంటారో వాళ్ళ ఆత్మలో బలంగా ఉంటారు. ఒకవేళ శరీరంలో కండ లేకపోవచ్చు, పుష్టి లేకపోవచ్చు, కానీ ఆత్మలో బలంగా ఉంటారు. ఈరోజు ఎందుకు క్రైస్తవులు బలహీనమవుతున్నారు? ఎందుకు బలహీనమవుతున్నారు చెప్పండి? ప్రార్థన బలహీనం అవడానికి కారణమైంది పాపము, ప్రార్థన లేకపోవడం. నేనేం పాపం చేశా? దేవునికి వ్యతిరేకంగా ఏం చేసినా పాపమే. అది వాక్యంలో లేనిది ఏం చేసినా పాపమే. మనం అనుకుంటే నేనేం పాపం చేసి, బైబిల్లో లేనిది ఏం చేసినా పాపమే, దేవుల్లో లేనిది ఏం చేసినా పాపమే. అందుకే పాపం అంట మీకు వచ్చింది తెలుసా? బైబిల్ మొత్తం 66 పుస్తకాలలో సంసోనంత బలవంతుడు, సంసోనంత బలహీనుడు కూడా ఎవరు లేరు. సండే స్కూల్లో పాటలు పాడేవాళ్ళు నేను చిన్నప్పుడు. సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడురా. ఆ వీరుడు కూడా దద్దమ్మలాగా మారిపోయింది. ఎందుకో తెలుసా? పాపం. మంచి పరిస్థితి. ఒకప్పుడు దేవుడు అంటే, ప్రార్థన అంటే, వాక్యం అంటే, సంఘం అంటే, సేవ అంటే ఊగిపోయిన వాళ్ళు ఇప్పుడు తూగిపోతారు. కారణం ఏంటో తెలుసా? పాపం ప్రవేశించింది వాళ్ళల్లో, స్వార్థం ప్రవేశించింది వాళ్ళల్లో. అందుకే బలహీనమైపోయినారు. మీరు బలంగా ఉండే కారణం ప్రార్థన అంటే ఆశ, ప్రార్థన అంటే ఆసక్తి, ప్రార్థన అంటే తపన ఉంది కనుక మీరు ఆత్మలో బలంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలంగా. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా సాతాను ఎట్లయినా బలగొడుతుంది నిన్ను. అందుకే నువ్వు బలంగా ఉండు, పడిపో. తింటే శరీరం బలంగా ఉంటుంది, ప్రార్థన చేస్తే ఆత్మ బలంగా ఉంటుంది. అందుకే సంసోన్ అంట బలం పోయింది. అప్పుడు ప్రార్థన చేస్తే దయ్యాలు పోతలే. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే నీకున్న కన్నీళ్ళే పోవడంలే. అప్పుడు ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే, స్తుతిస్తే సంఘంలో బిడ్డలు దీవించబడేవాళ్ళు. ఇది రావాలని జీవితంలో ఈ రివైవల్ రావాలా. పాపము నిన్ను బలహీనపరుస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది? నిన్ను బలవంతు. అందుకే పాపము మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా 3 రకాలుగా నిన్ను బలహీనం చేస్తుంది. శరీరం నిండా రోగాలు పెడుతుంది పాపం. మనసు నిండా ద్వేషము, అసూయ, కుళ్ళు, దిగులు, చింత, కలవరము, టెన్షను, గాబరా పెట్టేస్తుంది సాతాను మనసులో. ఆత్మలో ఇంకా ఏం చేసుకుంటావులే ప్రార్థన, ఏం చదువుతావులే ప్రార్థన, ఏం పోతావులే చర్చికి అనేది పెట్టేస్తుంది సాతాను. నువ్వు అనుకుంటావు ఎవరో కారణం అనుకుంటావు, ఎవరులే, నీ పాపమే నిన్ను అట్లా చేస్తుంది. సంసోను ఎవరిని ఇప్పుడు గుర్తుపెట్టుకో. సంసోను ఎవరు బలహీనపరిచినారు? సంసోను బలం పోవడానికి కారణం ఎవరు? సంసోనే. సంసోను పాపమే. కనుక నువ్వు బలహీనపడడానికి పాస్టర్ కారణం, పాస్టర్మ కారణం, లేకపోతే ఇస్సాకన్న కారణం, లేకపోతే అరుణక్క కారణం కాదు, నీ పాపమే.
మనుషుల కారణం చెప్పకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను కూడా సేవ చేయలేకపోతున్నా, సంఘంలో ఎవరు నాకు సహకరించాలా, సంఘంలో ఎవరు నాకు కానుకలే అనుకుంటే ఇంత సంఘాలు కట్టి నేను సేవ చేసేవాళ్ళం కాదు. మాకు ఎంత నా ఆత్మీయతకు ఎవరు అవసరంలే, నా ఆత్మీయ నేను కాపాడుకోవాలా. ఎవరు ఆత్మీయతను వాళ్ళు అంతే తప్ప నాకున్న ఇబ్బంది బట్టి సంఘాన్ని మిమ్మల్ని కారణం చేస్తే నాకేం లాభం? ఇంకా నేను బలహీనం అయిపోతా. నా ఆత్మీయతను నేను కాపాడుకోవాలా, నా తిండి నేను తినాలా, నా దాహం నేను తీర్చుకోవాలా. అందుకే గుర్తుపెట్టుకోండి, సంసోను బలహీనమైపోవడానికి సంసోనే కారణం, సంసోను బలవంతుడు అవడానికి సంసోను ప్రార్థనే కారణం. అందుకే కూడా ఏమన్నాడు, అక్కడేమన్నాడు, సంసోన్లో బలము తొలగిపోయాను. 30 వచనంలో ఉంది, సంసోను బలముతో వంగెను. ఎంత గొప్ప విషయం చూడండి, చదవండి. 31వ కీర్తన 10వ చరణం, 31వ కీర్తన 10వ చరణం, 31:10. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకంత కులుకుంటున్నావు? ఎందుకంతగా నలిగిపోతున్నావు? దేని బట్టి? నా పాపాలు, నా దోషము, నా లోపాలను బట్టి నా బలం తగ్గిపోయింది. నా బలం తగ్గిపోవడానికి, నేను వెనకబడిపోవడానికి, నేను తప్పిపోవడానికి, నేను జారిపోవడానికి నా దోషములే. దావీదుకు తెలిసింది, మనకు తెలియదు. ఇంకా చూసారా, సంసోను జీవితంలో మనకు తెలిసిన సత్యం ఏంటంటే, పాపము మనల్ని బలహీనులుగా మారుస్తుంది. నువ్వు ఎంత ఆత్మీయురాలు, ఎంత ఆత్మీయుడు కావచ్చు, మనకున్న పాపమే మనల్ని బలహీనపరుస్తుంది. అయితే నువ్వు ఎంత బలహీనుడువైనా నీ ప్రార్థన తిరిగి నేనేం చేస్తుంది? బలవంతునిగా మారుస్తుంది. బాగా కండలు తిరిగి లావుగా ఎత్తుకున్న వాడిని చూసి మనుషులు భయపడతారు. వినండి, బాగా చెప్తా. కండలు తిరిగి ఎత్తుగా లావుగా ఉన్న వాడిని చూసి ఎవరు భయపడతారు? అందుకే గొలియాతును చూసి రాజు భయపడినాడు, మంత్రి భయపడినాడు, సైన్యాధిపతులు భయపడినాడు. కానీ దావీదును చూసి సింహమే భయపడిపోయింది, ఎలుగుబంటి భయపడింది కదా. దావీదు పొట్టోడు సన్నోడు, మరి ఎందుకు భయపడింది? దావీదు ఆకారం చూసి కాదు, దావీదు ఆత్మబలం చూసి. హల్లెలూయా. ఈ ఆకారం తింటే వస్తుంది, తాగితే వస్తుంది, పడుకుంటే వస్తుంది బలం, కానీ ఆత్మలో బలం ఉండాలి. మళ్ళీ చెప్తా, నీ సమస్యలను, నీ బాధలను, నీ కష్టాలను జయించడానికి కండబలం, బుద్ధి బలము, ధనబలం సరిపోదు. నీ ఆత్మబలం ద్వారా నువ్వు ఏదైనా చేయగలుగుతావు. అందుకే ఇక్కడ చెప్తున్నది, నా దోషముల వల్ల నేను ఏమైపోయినట? బలహీనమైపోయి. యేసు ప్రభు 40 రోజులు పగలు రాత్రి ఉపవాసం ఉన్నప్పుడు, శుక్రవారం ఒకరోజే మనం ఉండవు, 40 రోజులు ఆడుండే. శుక్రవారం ఒకరోజు ఉపవాసం ఉండండి అమ్మాటనే రాగాలు ఇచ్చారు. ఇంక 40 రోజులు ఆడు ఉండేది. 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్న తర్వాత శరీరంలో బలం తగ్గింది, మరి ఆత్మలో ఏమైంది? చూడండి ఏమైందో. లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 14వ వచనం, 4:14. ఏ బలము? ఆత్మల బలం. 40 రోజుల నుండి శరీరంలో బలం తగ్గిపోయింది కనుక వారానికి ఒక్క రోజైనా ఉపవాసాలు ఉండండి. వారానికి ఒక్క రోజైనా ఉండండి. ఎక్కువ తినే చచ్చిపోతాం, తక్కువ తినే చచ్చిపోతాం. లిమిట్గా తింటే బతుకుతాం. తెలుసా మీకు? ఎక్కువ తిన్నా రోగాలు వస్తాయి, తక్కువ తిన్నా రోగాలు వస్తాయి. లిమిట్గా తింటే ఆరోగ్యం ఉండదు. యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్న ద్వారా ఆత్మలో ఏం పొందుకున్నాడు? బలం. కనుక ఈ శరీరాన్ని ఎంత పోషించుకునేది పురుగు పట్టిపోయేదే, మట్టి లేకపోయేదే, రోగాలు ఎక్కువై కూర్చోలేం, లేలేం. కానీ ఆత్మలో బలంగా ఉన్నావు అనుకో, నిన్ను చూసి సైతాను భయపడతాయి. శరీరంలో బలం ఉంటే మనుషులు భయపడతారు, ఆత్మలో బలం ఉంటే సమస్యలు, రోగాలు, వ్యాధులు, బాధలు, సైతాను పారిపోతుంది. హల్లెలూయా. అందుకే సంసోను పాపము సంసోను బలహీనపరిచింది. సంసోను ప్రార్థన సంసోను ఏం చేసింది? బలవంతునిగా మార్చింది. నీ శరీరానికి బలమిచ్చేది ప్రార్థన, నీ మనస్సుకు బలమిచ్చేది ప్రార్థన, నీ ఆత్మకు బలమిచ్చేది ప్రార్థన. ప్రార్థన లేని వాళ్ళు బలహీనులే, ప్రార్థన ఉన్నవాడు బలవంతుడు.
అందుకే ప్రపంచాన్ని గడగడలాడిచే సైతానైనా ఒక్క ప్రార్థన పరుని చూస్తే భయపడిపోతుంది. అందుకే వాక్యం చెప్పే వాళ్ళని చూసి, పాటలు పాడే వాళ్ళని చూసి, లేకపోతే చర్చికి వచ్చే వాళ్ళని చూసి కాదు సైతాన్ భయపడేది. మోకాళ్ళ మీద నిలబడి ఉపవాసాలుండి కన్నీళ్లు గార్చే వాళ్ళని చూస్తే సాతానుకు వణుకు పుడుతుంది. నిన్ను చూస్తే మాకు వణుకు పుడుతుంది. ఇప్పుడు విశ్వాసం చూసే పాస్టర్లే వణికిపోవాల్సి వస్తుంది. ఒకప్పుడు పాస్టర్లను చూసే విశ్వాసులు వణుకుతున్నారు తెలుసా? పాస్టర్లను చూసే విశ్వాసులు వణికిపోతున్నారు. ఇప్పుడు విశ్వాసం చూసి పాస్టర్మే వణికిపోవాల్సి వస్తుంది తెలుసా? మొదటి సమూయేలు కదా, చదవద్దులే. సమూయేలు వస్తుంటే ఊరంతా, ఊరి బయటకు వచ్చినారు, ఇంకా ఊర్లోకి రాకముందే అయ్యా అయ్యా ఎందుకు వచ్చినావయ్యా భయపడిపోయినారు తెలుసా? ఈరోజు నిన్ను చూస్తే మనుషులు కాదు భయపడాల్సింది. నిన్ను చూస్తే ఎవరు భయపడాలా? సాతాను భయపడాలా, సమస్యలు భయపడాలా, వ్యాధి బాధలు భయపడాలా, లోకం భయపడాలా. అట్లంటే పిల్ల ప్రార్థన మానేసి బలమైన ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో విషయం, మూడోదిగా న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయాధిపతులు 16. చాలా దేవుడు విడిచిపెట్టేసినాడు. దేవుడు ఏం చేశాడు? జాగ్రత్త, దేవుడు నిన్ను విడిచిపెట్టేంత పరిస్థితి తెచ్చుకోవద్దు ఎప్పుడు కూడా. భార్య విడిచిపెట్టినా, భర్త విడిచిపెట్టినా, అన్నదమ్ములు విడిచిపెట్టినా, అక్కచెల్లెలు విడిచిపెట్టినా, ఎవడు విడిచిపెట్టినా బతకచ్చు. కానీ దేవుడు మనల్ని విడిచిపెడితే మాత్రం మనకు బ్రతుకుకి ఇంకా అర్థమే. ఎందుకు దేవుడు విడిచిపెట్టినాడు సంసోను దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు? పాపానికి అవకాశం ఇచ్చే దేవుడు విడిచిపెట్టేశాడు. అయితే ప్రార్థన చేసినాక ఏం చేశాడు? చదవండి ఆ విషయం కూడా. 28వ వచనం. చాలా. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవా. ఏమంటున్నాడు? దేవా. మూడోది, పాపము దేవునికి దూరం చేస్తుంది. నిన్నెవ్వరు దూరం చేయరు. పాపమే నిన్ను దేవునికి దూరం చేస్తుంది, సంఘానికి దూరం చేస్తుంది, సేవకు దూరం చేస్తుంది. నీ పాపమే నిన్ను దేవునికి, నీ పాపమే నిన్ను సంఘానికి, నీ పాపమే నిన్ను పరిచర్యకు దూరం చేస్తుంది. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపంతో తప్పు తెలుసుకొని కన్నీళ్లతో ప్రార్థిస్తామో తిరిగి దేవుడు మనకు దగ్గర అయిపోతాడు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. బైబిల్ కాలేజీలో, నేను బైబిల్ కాలేజ్ చదువుతున్నాను. మొదటి సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరం బైబిల్ కాలేజ్, మొదటి సంవత్సరం అయిపోయింది అనుకుంటా. రెండో సంవత్సరం బైబిల్ కాలేజ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ప్రతిదానికి ఏముంటాయి? ఇప్పుడు మీరు పిల్లలను స్కూల్లో చేరిస్తే స్కూల్లో రూల్స్ ఉంటాయా? మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? పిల్లలు మీ ఇష్టం వచ్చినట్టు పిల్లలు చేస్తే ఏమంటారు? ఇంటికి పంపిస్తారు. పోయి ఏం చెప్తారు? పేరెంట్స్ తీసుకురాబో అంటారు. పేరెంట్స్ తీసుకొచ్చి మా పిల్లలు ఇట్లానే అంటే నీకు లేదా బుద్ధి అంటారు ఫస్ట్ వాళ్ళు. స్కూల్కు కొన్ని రూల్స్ ఉంటాయి, ఆఫీస్కు కొన్ని రూల్స్ ఉంటాయి, చర్చికి కొన్ని రూల్స్ ఉంటాయి, బైబిల్ కాలేజీకి కొన్ని రూల్స్ ఉంటాయి. కనుక బైబిల్ కాలేజ్ నేను చదువుతున్నప్పుడు ఆ బైబిల్ కాలేజ్కి సంబంధించి 1-2 రూల్స్ నేను బ్రేక్ చేశా, అంటే అతిక్రమించేసా. లెక్క చేయలేకపోతే అందరి ముందర 21 మంది ముందర మా ఆత్మీయ తండ్రి ఈపు మీద కొడితే ఈపు అచ్చర పడిపోయింది. అందరి ముందర కొట్టే, ఇంతమంది ముందర కొడతారా, అమ్మో ఇంక బైబిల్ కాలేజ్ వద్దు, ఈ పాస్టర్ వద్దు అని మీలాగా ఇడిచిపెట్టలే. మీరైతే ఇడిచిపెట్టేస్తారు ఎప్పుడో. ఓయమ్మో నాకు ఎంత అవమానం అయిపోయింది, ఎంత ఇదే ఎన్నని ఓయమ్మ పాస్టర్ అట్టా, పాస్టర్ పెట్టా, వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని చర్చిలో వాళ్ళకి చెప్తాం, చర్చిలో బయటలోకి చెప్తాం, అన్నిలు కూడా చెప్పేస్తాం. లాస్ట్కి దిగజారిపోయి అన్నిలు కూడా చెప్పేస్తాం. కానీ నా తండ్రి గురించి ఒక్క మాట కూడా చెప్పలేను.
ఒక్క మాట ఆ రోజు చెప్పలే, ఈరోజు చెప్పాలి. ఆ రోజు కొట్టి తర్వాత నన్ను అన్నిట్లో దూరం పెడతా వచ్చినాడు. ఎందుకు దూరం పెట్టినాడు? క్రమం తప్పు చేశాడు కనుక తప్పు తెలుసుకోవాలని దూరం పెడుతూ వచ్చాడు. ఎప్పుడైతే నా తప్పు తెలుసుకొని మళ్ళీ నేను లైన్లోకి వచ్చాడో, ఈరోజు అదే బైబిల్ కాలేజీలో నేను కూడా బోర్డు మెంబర్గా ఉన్నా. దేవునికి స్తోత్రం కాలంగా. పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది, పాపము నిన్ను సంఘానికి దూరం చేస్తుంది, పాపము నిన్ను సేవకు దూరం చేస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో అందరికంటే దేవునికి దగ్గర అయిపోతావు, అందరికంటే సంఘానికి దగ్గర అయిపోతావు, అందరికంటే సేవకు నువ్వే దగ్గర అయిపోతావు. హల్లెలూయా. అది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. మనం దూరం అయిపోయి, ఒకవేళ ఆ రోజు కన్నా మా సారు కన్నా కొట్టినప్పుడు నేను కూడా ప్రిస్టేజ్కి పోయి నాకు ఇంత అవమానం అయిపోయింది, ఇంతమంది ముందు కొట్టి ఇంతమంది తిట్టినాడా నేను కూడా అనుకుంటే అసలు బైబిల్ కాలేజ్ పూర్తయ్యేది కాదు, నేను సేవకు నేనేవాది కాదు, నేను రాయచోటికి వచ్చేవాది కాదు, మీ అందరికీ సేవ చేసి సువార్త చెప్పేవాడిని కూడా. ఎంత నష్టం జరిగేదో తెలుసా? అందుకే మన జీవితంలో ఎప్పుడైనా ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి మన మీద కోప్పడిన, మన మీద ఆవేశపడిన, మనల్ని గద్దించిన, అవసరమై ఒక దెబ్బేసిన, అది నా మంచి కోసమే అనుకుంటే మీరు ఉన్నత స్థాయిలో వెళ్తారు. హల్లెలూయా. లేదంటే మీరు కూడా సంసోన్ టైప్ అయిపోతారు, మీరు రెండో సంసోన్లు అయిపోతారు. లేకపోతే అర్థమైంది? అందుకే గుర్తు పెట్టుకోండి, మనల్ని ఎవ్వరు దూరం చేయలేరు, మనకు మనమే దూరం అయిపోతాం. మనల్ని అందరికీ దగ్గర చేసేది ఒకటే, దేవునికి దగ్గర చేస్తుంది, కుటుంబానికి దగ్గర చేస్తుంది, సంఘానికి దగ్గర చేస్తుంది. ఏంటది? మీకు వస్తుంది తెలుసా? అన్న తమ్ములు ఇద్దరు ఉన్నారు, ఏశావు యాకోబు, ఇద్దరు విడిపోయినారు, కానీ కలిపింది ఏంటో తెలుసా? ఆల్ నైట్ పేరు. హల్లెలూయా. ఎవరినైనా దగ్గర చేయగలిగిన మ్యాగ్నెటిక్ పవర్ ఉండేది ప్రార్థనలోనే. తెలుసా? మనం చెప్తే ఎవరు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఈడ్చుకుంటాడు, దేవుడు మన దగ్గరికి తీసుకొస్తాడు. ఏశావును ఎవరు తీసుకురాలే, ప్రార్థన ప్రేరేపిస్తే పగతో దగ్గరికి తెచ్చి ప్రేమతో కలుసుకొని. ఎంత అద్భుతం తెలుసా? అందుకే మనం ఎన్ని పట్టించుకోకూడదు. ప్రార్థనకి మన కొద్దీ మనం పోనీలే అని తుడుచుకొని పోతుండాలి, అప్పుడు మనం బాగుపడిపోతాం. హల్లెలూయా. ఒకానొక సమయంలో ఏమైంది తెలుసా? నేను రాసిన బుక్కే నా ఆత్మీయ తండ్రి వాడినాడు. హల్లెలూయా. బైబిల్ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ వాడింది. మన జీవితాల్లో కూడా అట్లా ఉండాలి. పాపము, చిన్న చిన్న కారణాలు నిన్ను దేవునికి దూరం చేస్తే, ప్రార్థన మాత్రం నిన్ను దేవునికి. చదవండి ఒకసారి, చదుదాం ఒకసారి. 59:1 యెషయా గ్రంథం 59:1. మీ దోషములు మీకును దేవునికి అడ్డంగా వచ్చి దూరం చేసేస్తాయి. మన దోషాలే, మన పాపాలే, మన తప్పిదాలే, మన లోపాలే దేవునికి మనం దూరం చేసేసి, అయితే మళ్ళా మనం పశ్చాత్తాపంతో కన్నీళ్లు గారిసి సరిచేసుకొని, ఏదో ప్రభు ఆవేశంలోనూ తొందరపాటులోనూ ఇటు జరిగిపోయింది నాయన అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏమవుతుందో తెలుసా? 145వ కీర్తన 18వ చరణం. 145:18. 145వ కీర్తన 18వ చరణం. తనకెవరైతే తండ్రి ఏదో నైనా తెలుసో తెలియకో ఆవేశంలో అనాలోచనగానో ఏదో వాళ్ళ మాటలు వినో వీళ్ళ మాటలు వినో లేకపోతే తొందరపడో, తండ్రి నా తప్పు అయిపోయింది, నా పాపం అయిపోయింది, నా పొరపాటు అయిపోయిందని పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే, ఆ నిజంగా డూప్లికేట్గా నటించినట్టు కాదు, నిజంగా ప్రార్థనలో మొరపెట్టి పశ్చాత్తాపడితే దగ్గరికి వచ్చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కాలం కాక. పాపమేమో దేవునికి దూరం చేస్తుంది, ప్రార్థన ఏమో దేవునికి దగ్గరగా చేస్తుంది. మన అంత శక్తి ఉంది. దేవునైనా కుటుంబానైనా దేనినైనా దగ్గర చేసే శక్తి ప్రార్థనకుంది. అందుకే ఎక్కువ ప్రార్థన చేయండి. టైం వేస్ట్ చేయకండి. వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పాకండి, వాళ్ళతో వీళ్ళతో బాతకాన్ని చేయకండి, వాళ్ళతో వీళ్ళతో వ్యవహారాలు చేయకండి. టైం దొరికిందా మోకరించు,
బోలెడని సమస్యలు పెట్టుకొని ఇంకా వ్యవహారాలు చేసే టైం ఎట్టుంది నాకు అర్థం కాదు. ఇంటి చుట్టూ సమస్యలే, ఒంటి చుట్టూ సమస్యలే, ఇన్ని సమస్యలు పెట్టుకొని ఎట్ట టైం పాస్ చేయబుద్ధి అవుతుంది? మోకాలు లొంగి దాంట్లో నుంచి బయటపడాల నేను, లేదు దాంట్లో నుండి దేవునికి అవమానం, దాంట్లో నుండి నాకు అవమానం అనే రోషంతో ప్రార్థన చేయాలి. 4వదిగా న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. 16:25. ఏం చేయడానికి? మనము పరిహాసము చేయడానికి. చాలు చాలు. వారు అతన్ని చూచి ఏం చేసినారంట? పరిహాసం అంటే ఎగతాళి, అవమానం చేసినారు. ఒకప్పుడు సంసోను వస్తుంటే భయపడి వాళ్ళు ఇప్పుడు సంసోను చూసి ఏమంటున్నారు? ఎగతాళి చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు. ఎవరు తెచ్చుకున్నారు? నువ్వే కొని తెచ్చుకున్నావు. ఎవరు చేసినాడు? నన్ను చూసి నవ్వినారు, నన్ను చూసి అన్నారు, నన్ను చూసి ఇన్నారు, నన్ను చూసి. ఎవరు తెచ్చుకో? నువ్వు తెచ్చుకొని మా మీద ఎడితేట ఎవరు? ఇప్పుడు అవమాన పాల్గొనడానికి ఎవరు కారణము? సంసోనే. అయితే ఎప్పుడైతే అవమానం కలిగిందో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? చదవండి ఏమైందో. 30వ వచనం చదవండి. చాలు. 4వదిగా పాపము మనల్ని అవమాన పాలు చేస్తుంది, ప్రార్థన మనకు గౌరవం తీసుకొని వస్తుంది. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం తెలుసు. మనం పాపం చేస్తే మనకు అవమానం కలుగుతుంది, ప్రార్థన చేస్తే దేవుడు అవమానాన్ని కూడా ఏం చేస్తాడు? గౌరవంగా మారుస్తాడు. వీడంటారా, వీడు సంసోన్ అంట, వీరుడంట, నక్కలను తోకలు కట్టాడంట, పురము యొక్క గేట్లు తలుపు తినాడంట, గాడిద ఎముకతో 1000 మందిని చంపినాడంట. వీడు ఇప్పుడు ఏమైపోయినాడు? గుడ్డోడరా, ఈ గుడ్డోడరా అని ఎగతాళి చేస్తున్నారంట. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అంత వీరుడు ఎవరు లేరని మళ్ళీ పొగిడారు. దేవునికి స్తోత్రం కలంగా. మన జీవితాల్లో గుర్తుపెట్టుకున్నాం, పాపం మనల్ని అవమాన పాలు చేస్తుంది, ప్రార్థన మనకేం చేస్తుంది? ఘనతను ప్రభువే చెప్పాడు, మీ అవమానానికి ప్రతిగా నేను ఘనతను ఇస్తుంది. 2014 సంవత్సరం మాసాపేటలో బాడెక్కు కాదు, లీజుకు తీసుకొని స్థలం షెడ్ వేసినాం. షెడ్ వేసినాక టైం అయిపోయినాక ఆయన ఖాళీ చేయమన్నాడు. ఖాళీ చేయడానికి టైం పడుతుంది, కొత్తది కట్టుకోవడానికి టైం పడుతుంది. వెనకాల టెంట్ వేసుకొని ఆదివారం, ఒక వారం కాదు, ప్రతి ఆదివారం టెంట్ వేసుకోవడము, చైర్లు తెచ్చుకోవడం, బాడెక్కు ప్రతి ఆదివారం ప్రార్థన పెట్టడం, అయిపోతానే ఎత్తేయడం. పెద్ద మీలో కొద్దిమంది తెలుసు, అందరికీ తెలియదు. అట్లా జరుగుతున్నప్పుడు ఆఖరికి అప్పుడు కోర్టు పోలీసు పాశ్రమ పోతున్నది. సాయంత్రం పూట నేను 20 మంది 30 మంది విశ్వాసాలను చూసుకుంటా, వాళ్ళని కాపాడుకుంటా నేను తిరుగుతాను. అప్పుడు దేవుడు పాశ్రమకు ఒక వాగ్దానం చేశాడు. అప్పుడు కడుపుతోంది పాశ్రమ, నెలలు జరుగుతున్నాయి. అప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, మీ అవమానానికి ప్రతిగా నేను ఘనతనిస్తాను. అందుకే మన పేరేం పేరు? ఆ పేరే పెట్టాం. పాప అయితే ఘనత అని పెడతాం అనుకున్నాం. బాబు అయితే ఘనత, ఏదైతే అది దేవుడు ఇస్తుంది. మొత్తానికి ఆ పేరే పెట్టాలనుకున్నాం. తర్వాత ఆడైపోయింది. మళ్ళా రూత్ కాల్ ఇంటి మీద పెట్టినాం. 1 సంవత్సరం కూడా కాదు, ఒక క్రిస్మస్ పెట్టినాం. ఆడ ఎదురుగా RSS వాడు ఒకడు ఉన్నాడు. ఆడ చర్చి వేద్దాం, షెడ్ వేద్దామని పాపం స్థలం అయితే ఇచ్చినారు రూతక్కోళ్ళు, ఫ్రీగా పెట్టుకోండి చర్చి కట్టుకోమని. వేద్దాం అనుకున్నప్పుడు వాడు ఎదురుగా ఒకడు RSS ఉండి వాడు గలాడు చేసినాడు. మళ్ళా అటు నుంచి ఎత్తేసినాం. మళ్ళీ దిబ్బలు పడి కడిపోయినాం. రాయచోటి పాస్టర్లు ఏమని తెలుసా? బాబన్నకు చర్చి లేదు, బాబన్నకు చర్చి లేదని. ఇప్పుడు బాబన్న చర్చి లాంటి చర్చి రాయచోటం లేదని వాళ్ళే చెప్పుకోరు కొట్టుగట్టిగా. ఇదేం గర్వం కాదు, అతిశయం కాదు. అవమానము ప్రతిగా ఏమిస్తాడు దేవుడు? మనుషులు పెట్టే అవమానం బట్టి స్తోత్రం చెప్పాలి దేవునికి. మనం
మాత్రం చేసుకోకూడదు. మనం ఎంత అవమానించబడితే దేవుడు అంత ఘనత ఇస్తాడు. అయితే మన అవమానం దేని బట్టి ఉండాలా? మనం చేసే పనికిమాల పనులు బట్టి ఉండకూడదు. అర్థమైందా? మనం పనికిమాల పని చేస్తే అవమానం చేసుకోకూడదు. ఈ సంసోను పనికిమాల పని చేసి అవమానం తెచ్చుకున్నాడు. మొత్తానికి తప్పు తెచ్చుకున్నాడు, ప్రార్థన చేసుకుని ఘనతను తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కాలంగా. సామెతలు 14:34. సామెతలు 14:34. సామెతలు 14:34. నీతి కలిగిన, పరిశుద్ధత కలిగిన, భక్తి కలిగిన జనములు యారికెక్కుతారు? ఘనత కంటే ఉన్నత స్థాయికి వెళ్తారు. నీతిగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవిస్తే ఏమొచ్చది? ఏది అవమానం తెచ్చేది? పాపం. నీతి ఏమో పైకి ఘనతకి, అవమానం పైనుంచి అడిగి తీసుకొస్తుంది, అవమానం లేక తీసుకొస్తుంది. కనుక మన పాపము మనల్ని అవమానానికి తీసుకొస్తే మన ప్రార్థన, ప్రభువా ఈ అవమానం, ఈ నిందలు, ఈ ఎత్తిపొడుపు మాటలు, ఈ ఏలు ఎత్తి చూపేది, ఈ స్థితిలోంచి నన్ను పైకి లేపని మన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి కన్నీళ్ళతో ప్రార్థిస్తే దేవుడు మళ్ళా మనం ఘనతకెక్కుతుంది. హల్లెలూయా. చివరి మాట చెప్పుకున్నాం. చివరిగా 16వ అధ్యాయం 20వ వచనం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20. అతని పట్టుకొని చాలు 30వ వచనం. అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ, అంటే బతికున్నప్పుడు సాధించిన విజయం కంటే చివరి దశలో సాధించిన విజయము. కనుక చివరి మాట, పాపము ఓటమిని తీసుకొని వస్తుంది, ప్రార్థన ఏం తీసుకొస్తుంది? విజయం, అత్యధిక విజయం. నీ జీవితంలో నీ సమస్యల మీద, నీ పాపం మీద, నీ బాధల మీద, నీ కన్నీళ్ళ మీద, నీ రోగాల మీద, నీ ఇరుకుల మీద నీకు విజయం ఇచ్చేది ఎవరో తెలుసా? ప్రార్థనే. అవమానం మీద విజయం వచ్చింది సంసోనుకు, బలహీనత మీద విజయం వచ్చింది సంసోనుకు, నిందల మీద విజయం వచ్చింది సంసోనుకు. ఓటమి, అందరూ గొలుసులు కట్టేసుకొని తీసుకుపోతుంటారు. ఒకప్పుడు సంఖ్యలను తెంచినాడు, ఇప్పుడు తాళ్ళు తెంచుకోలేకపోతున్నారన్నారు. ఇన్నిటి మీద దేవుడు సంసోనుకి ఏమిచ్చాడు? విజయాన్ని ఇచ్చాడు. కనుక పాపము మనం ఓడిపోయేటట్టు చేస్తుంది, ప్రార్థన మనం గెలిచేటట్టు చేస్తుంది. మనం కూడా అంటాం, ఈ సమస్యలతో ఏగలేకపోతున్నా, ఈ రోగాలతో ఏగలేకపోతున్నా, ఈ అప్పులతో ఏగలేకపోతున్నా. ఏగలేకపోయిన నిన్ను ఏలేవానిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఏగలేక కాదు, ఏలేటట్టు చేస్తాడు. ప్రార్థన చేయడమే మన పని. కూర్చున్న ప్రార్థనే, లేచిన 3 ఆలోచనలు పెట్టుకోవాకండి. 3 ఆలోచనలు పెట్టుకుంటే మూడుతుంది మనకు. కూర్చునే ప్రార్థనే, లేచిన ప్రార్థనే, పడుకునే ప్రార్థనే. అదే నీకు అన్నిటి మీద విజయం ఇస్తుంది. మీకు విషయం తెలుసా? పెద్ద ఊరు ఎరికో, పెద్ద ఊరు. హాయి చిన్న ఊరు. ఇంకో మాట చెప్పంటారా? ఎరికో రాయి చోటు ఎంత ఉంది, హాయి ఏమో బండపల్లి ఎంత ఉంది. బండపల్లి ఎంత తిప్పి కొడితే అంత ఉంది. హాయి చేతులు ఎరికోను చిటికలో జయించారు. రాయి చోటంత ఊరిని చిటికలో చేస్తారు. బండపల్లి అంత అరచేంత ఊరును చేతికి 2000 మంది చచ్చిపోయిచ్చినారు నీకు ఓడిపోయి. ఈ పాస్టర్ ఏం చెప్తున్నాడు తెలుసా? ఏం ప్రభా మా వాళ్ళు ఓడిపోయినారు, ఏమనైనా ఎందుకునైనా వీళ్ళు ఓడిపోయినారు, ప్రార్థన చేయలేకపోతున్నారు, చర్చికి రాలేకపోతున్నారు, సేవ చేయలేకపోతున్నారు, ఆదివారం ప్రార్థనకు రావడంలే, మంగళవారం ప్రార్థనకు రావడంలే, శుక్రవారం ప్రార్థన రాలే, కానుకలు సరిగా వేయలే, ఏమైపోయింది నాయన అని ప్రార్థన చేస్తుంటే
యెహోషువ అప్పుడు అన్నాడు, నువ్వెందుకు నాయన అట్టే ఎడుతాండావు? వాళ్ళు ఓడిపోయింది కారణం ఏంటో తెలుసా? వాళ్ళ జీవితంలో శపితమైంది ఒకటి ఉంది. ఏముంది వాళ్ళ జీవితంలో? నువ్వు కాదు కారణం. వాళ్ళు చర్చి మానేయడానికి నువ్వు కాదు కారణం. వాళ్ళు ఓడిపోవడానికి నువ్వు కాదు కారణం. వాళ్ళు నష్టపోవడానికి నువ్వు కాదు కారణం. వాళ్ళలో ఏముందంట? శపితమైంది ఒకటి ఉంది. శపితమైంది ఒకటి ఉంది. ఎవరికి తెలియని రహస్య పాపం వాళ్ళలో ఉంది. అది బయటపడుతుంది. ముందుగానే ఏమైనారు వాళ్ళు? ఏమైనారు? చిన్నగా తప్పుకుంటారు, బయటపడుతుంది అని. అప్పుడు అన్నాడు, ముందు తీసుకెళ్ళి. అప్పుడు అన్నాడు, ఎట్ట ప్రభు ఇంతమందిలో కనుక్కునేది? చీటులు వేస్తే ఒకరి పేరు మీద వచ్చింది. ఎవరు అని పేరు? ఎవరి పేరు? బైబిల్ చదువుతాను ఆ రోజు. ఆకాన్. ఎవరి పేరు మీద వచ్చింది? గుర్తుపెట్టుకోండి. మన జీవితాన్ని దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. రహస్యంగా జరిగించే దాన్ని కూడా ఎక్కడికి తెస్తాడు? ఇస్తాడంట ఆయన. ఈవిడు తీసుకుంది ఎవరికి తెలియదు. మనకంటే సీసీ కెమెరాలన్నీ ఉన్నాయి. చర్చిలో ఏమన్నా పోతే సీసీ కెమెరాలు ఆన్ చేసి చూసుకోవచ్చు. కానీ అప్పుడు ఏమున్నాయి? ఎట్ట తెలుస్తుంది? మోకరించి ఏడిచి పారం చేస్తే ఇదే వాడే దొంగ. వాని వల్లే మీరు ఓడిపోయినారు. వాని వల్లే సంఘం పోయింది. వాని వల్లే పరిచయం పోయింది. ముందు వాడిని పట్టుకొని వచ్చే, ఏమిరా నీకు వచ్చిన మాయరోగము? ఏమిరా నీకు వచ్చిన పాడు రోగము? ఏమిరా నీకు ఇటు వచ్చిందంటే ఆశపడ్డాడట. ఏమన్నాడు? ఆ చీనారు వస్త్రం కోరే అడిగింటే బట్టలు కొనిచ్చేవాడు కదరా, అడిగింటే నేను కొనిచ్చేవాడు కదరా. ఎందుకు నీ పాడుబుద్ధి? నీ వల్ల ఎంతమంది నష్టపోయినారు, నీ వల్ల ఎంతమంది నష్టం జరిగింది, ఓటమి జరిగింది. దేవుని బిడ్డలు ఓడిపోయారంటే సరే ఈయన తీసుకెళ్ళి పక్కన పడే. ఇంకా వద్దు, వాడు మనకు వద్దనే వద్దు. నేను కూడా కొన్నిసార్లు ఇట్లా గట్టిగా చెప్తే బాధపడతారులే మీరు. వద్దనే వద్దు, వాళ్ళు వచ్చేస్తాం, పరిచర్యకు నష్టం అవుతుంది అని. కొన్నిసార్లు సేవకురాలు కఠినమైన తీర్మానాలు చేసుకోవాలి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. మనుషుల కోసం మనం సేవ చేయలేదు. యెహోషువ అనుకున్నాడు, ప్రభువా ఒక కుటుంబం పోతే ఏంది ప్రభు, 100 మందిలో వాళ్ళే 10 మంది ఉన్నారు ప్రభా, పోదు ఏం చేయమంటారా? ఆ 10 మంది ఉన్నారనుకో, 100 మంది కూడా 90 మంది కూడా ఏమైపోతారు? చెడిపోతారు. 90 మంది కావాలా 10 మంది కావాలన్నాడు. వద్దు ప్రభా, వీళ్ళే కావాలి. వెంటనే ఎప్పుడైతే ఆ శపితమైంది తీసేశాడో వెంటనే మళ్ళీ ఆ ఊరు పోయినారు, చిటికలో జయించారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా మన జీవితంలో ఎందుకు పడిపోతున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం, ఎందుకు వెనకబడుతున్నాం? ఏదో రహస్యమైన, ఏదో బలహీనత, ఇంకా వదులుకోలేనిది ఏదో ఉందో దాన్ని కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుని వదిలితే దేవుడు గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. మనకిస్తాడు గొప్ప విజయం. యెహోషాపాతు 2వ దినవృత్తాంతంలో యెహోషాపాతు ఉపవాసం ఉండే, ప్రభువా మా చేత కాదు నాయన, ఎన్ని రోజులు ఈ బాధలు, ఎన్ని రోజులు ఈ సమస్య, ఎన్ని రోజులు ఈ శత్రువులు, మా శక్తి చాలడం లేదు, మా బలము చాలడం లేదని ఏడ్చి ఉపవాసం ఉంటే ఏమన్నా తెలుసా? బూరలు ఊదినారు, పాటలు పాడినారు, విజయం వచ్చింది. హల్లెలూయా. ఎంత సింపుల్గా జయించారు. కనుక మన జీవితంలో మనం తెలుసుకోవాలి, సంసోను ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపము ఓటమిని తీసుకొస్తుంది, ప్రార్థన ఏం చేస్తుంది? విజయాన్ని ఇస్తుంది. నువ్వు ఓడిపోకుండా దేవుని కొరకు నిలబడాలి. వెన్ను చూపని వీరుడుగా, వెన్ను చూపని క్రైస్తవులుగా మనం ఉండాలంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలా? మోకాల మీద ఉండాల, ప్రార్థనలో ఉండాల. కళ్ళు మూసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకొని మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం చెక్ చేసుకుందాం. అవును ప్రభువా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రా